సో హాట్ సో హాట్ మ్యాన్. అవునా? మరి అప్పుడు ఒకరోజు పెళ్ళంగా ఉండి చచ్చిపోవాలన్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఆ అబ్బాయి గురించి బేసికలీ నేను ఈవెన్ లైవ్ లో కూడా మాట్లాడలేదు, ఓన్లీ పోస్టులు మాత్రమే వదిలేను. ఐ థింక్ మీ ఇంటర్వ్యూ ద్వారా ఈ రోజు ప్రత్యక్షంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చూస్తున్నావా, చేయండి, ప్రపోజ్ చేయండి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వెరీ క్యూట్ లుకింగ్. అండ్ ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో ఓపెన్గా అలా మాట్లాడతాడు. అండ్ ఆల్సో సమాజ సేవ నాకు ఎలా ఇష్టమో ఆ అబ్బాయికి కూడా అలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు నేను ఇటు నుంచి వస్తా, ఆ అబ్బాయి ఇటు నుంచి వస్తాడు, ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవే ముఖ్యం. ఆ అబ్బాయి వే ఆఫ్ అప్రోచ్ వేరే, నా వే ఆఫ్ అప్రోచ్ వేరే. నాది బోల్డ్, అతను సాఫ్ట్. బట్ ఉద్దేశం ఏంటి? సమాజ సేవ. సో ఒక ఏంటి జైలుకి వెళ్ళొచ్చి జనాల కోసం, అండ్ ఆల్సో వాళ్ళ మీద ఉన్న నిందల గురించి అవ్వచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోసం అతను చేసే కార్యక్రమాలు అవ్వచ్చు, అండ్ అతను మాట్లాడే తీరు అవ్వచ్చు, అతను చూసే చూపు అవ్వచ్చు, నాకు మగాడ్లా అనిపించాడు. కలిసారు ఎప్పుడైనా? నేను ఎప్పుడు కలవలేదు. పాపం అండి. నమ్మొచ్చా? నమ్మచ్చు. కనబడితే మాత్రం వదలను. అవునా? అదే ఒకరోజు పెళ్ళంగా ఉంటాన్నారు కదా, ఒకరోజు డేటింగ్, వన్ డే గర్ల్ ఫ్రెండ్ లాగా, వన్ డే సీఎం లాగా, వన్ డే గర్ల్ ఫ్రెండ్, అది కూడా చెప్పలేదు. వన్ డే పెళ్ళమని అన్నారు మీరు. వన్ డే వైఫ్. అందుకే అతనికి వండి పెట్టి తినిపించి, ఇంకా తర్వాత ఇంక నేను చెప్పను, మీ అందరికీ. సో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంతో మంది పులులు ఉన్నారు, అలాంటి పులుల్లో ఇతను ఒక పులి. సో యంగ్ పులి కాబట్టి నా కళ్ళల్లో పడ్డాడు. జగన్ గురించి ఏంటి? ఆయన మా బాస్. ఓకే. బాస్ ఎప్పుడు బాస్. ఓకే. ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే అంత ధైర్యం కానీ, లేకపోతే ఆయన మాటకి ఎదురు నిలవగలిగే శక్తి కానీ నాకు లేదు. ఒక దేవుడిని కూడా నేను అంత కొలవలేనేమో. మాకు వైఎస్ఆర్ గారు అంటే అంత పిచ్చి. ఆ తర్వాత ఆయన వారసుడు కాబట్టి అంతే గౌరవం, అంతే రెస్పెక్ట్, అంతే అనుకుంటా. సో అయితే మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. నేను తమిళనాడు అండి, తమిళనాడులో వైఎస్ఆర్సీపీ లేదు. అవునా? ఎలా మిస్ అయింది మరి? ఎట్లా మీరు ఇంత ఆరాధించి మీ బాస్ని వదిలేసి మీరుంటే ఆయనకు బలం కదా. నాకు పార్టీ వైపు నుంచి ఏం పిలుపు రాలా. సో అలాంటప్పుడు నేను ఆంధ్ర వెళ్ళి సెటిల్ అయ్యేది ఆలోచన లేదు. అలాంటప్పుడు ఎట్లా ఉంది ఆయన పాలన? ఎలా ఉంది? చూశారు కదా. అద్భుతంగా ఉంది. కాకపోతే రాజధాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే విత్ ఇన్ 6 monthsలో ఎక్కువ మాట్లాడటం తప్పు. ఇంకా కొంచెం ఫోకస్ చేయనివ్వండి. అట్లీస్ట్ 1 year కూడా అవ్వలేదు. ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీకు తెలుసు ఆ మధ్య వర్షాలకి అక్కడ వాతావరణం, ఆంధ్ర వాతావరణం ఎలా ఉండిందో. అండ్ ఆల్సో కొంచెం ఊపిరి తీసుకోవాలి కదా, లెట్ హిమ్. సో ఇప్పుడు నేను దాని గురించి ఏం కమెంట్ చేయదలుచుకోలేదు. కానీ నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వ్యభిచారం చేసుకునే లేడీస్ వైపుకు మీరు వెళ్ళకండి ప్లీజ్. మీ ప్రభుత్వం మీరు కొంచెం ఫోకస్ తగ్గించండి. ఎందుకంటే వాళ్ళంటూ లేకపోతే, వాళ్ళు మగాళ్ళు విజృంభించిపోయారంటే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా అయిపోతుంది, చిన్నపిల్లలకి రక్షణ లేకుండా అయిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం అండి. రాజుల కాలం నుంచి ఉంది ఇది. మనం ప్రత్యేకంగా మధ్యలో వచ్చింది ఏమీ కాదు. ఏ ఊరికి ఆ ఊరికి ఒక పంటలో ఒక పెస్టిసైడ్ ఎలా పనిచేస్తుందో, ప్రాస్టిట్యూట్ అనేది పంటని నాశనం చేసే పురుగుల్ని ఎలా నాశనం చేస్తుందో, ప్రాస్టిట్యూట్ అనే ఆవిడ మీ పిల్లల మీదకి, మీ పెళ్ళాల మీదకి, మీ ఉద్యోగం చేసుకున్న లేడీస్ మీదకి రాకోకుండా ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు ఉండటం వల్ల మగోడు కొంచెం శాంతించి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళంటూ లేకపోతే విజృంభించిపోతాడు మగోడు. అది నేను తప్ప అనట్లేదు, వాళ్ళు ఉండటమే బెటర్ అంటున్నాను నేను. అందుకని అలాంటి లేని చిన్న చిన్న అంటే పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడం అంటారు చూసారా. ఒక హైదరాబాద్ పోలీస్కైనా, లేకపోతే తెలంగాణ హైదరాబాద్ పోలీస్కైనా, ఆంధ్ర పోలీస్కైనా, తమిళనాడు పోలీస్కైనా, అసలు ఏ పోలీస్కైనా నేను చెప్పేది ఒకటే, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి ప్లీజ్.
వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ కూడా జైళ్లలో కూడా సెక్షువల్ హెరాస్మెంట్ మీరు చేయకండి. ఏంటి సార్ నాకు తెలిసి లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్ వస్తే కనుక చాలా బెటర్ అండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.